ఒక పట్టణంలో ప్రసిద్ధిగాంచిన గణితం ఉపాధ్యాయుడు ఉండేవాడు. అతని వద్దకు ఒక విద్యార్థి అర్జున్ వచ్చి ఇలా అన్నాడు. నాకు గణితం అర్థం కావడం లేదు సార్. ఎంత ప్రయత్నించినా సమాధానాలు తప్పుగానే వస్తున్నాయి. నాకు గణితం కష్టంగా ఉంది సార్. అప్పుడు సార్ అర్జున్కి ఒక పరీక్ష పెడతాను అని చెప్పి బోర్డు మీద ఇలా రాశాడు. 1+1 = 2, 2+2 = 4, 3+3 = 6, 4+4 = 9. అప్పుడు వెంటనే అర్జున్ ఇలా అన్నాడు. సార్, మీరు లాస్ట్లో తప్పు రాశారు. 4+4 = 8, కానీ మీరు 9 అని రాశారు. అప్పుడు సార్, సరైన సమాధానాలు ఉన్నవి నువ్వు గుర్తించలేదు, కానీ ఒక్క తప్పు కనిపించగానే వెంటనే స్పందించావు. జీవితం కూడా ఇలానే ఉంటుంది అర్జున్. మనం చేసిన మంచి పనులు ఎవరూ గుర్తించరు, కానీ ఒక తప్పు చేస్తే అందరూ దానిపైనే దృష్టి పెడతారు. ఇప్పుడు నువ్వు కూడా అలాగే చేస్తున్నావు. ఫలితం రాలేదని నిరాశపడుతున్నావు, కానీ నీ ప్రయత్నాన్ని, పట్టుదలని గుర్తించట్లేదు. ఒక్క సమస్య వచ్చినంత మాత్రాన నువ్వు ఓడిపోయినట్టు కాదు. ప్రతి సమస్య ఒక పాఠం. తెలివిగా ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. అలాగే జీవితంలో కూడా ఒక సమస్య వచ్చిందంటే మిగతా విజయాలను మర్చిపోవద్దు. తెలివిగా ఆలోచించి దాన్ని పరిష్కరించండి.